హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకాల్. ఈరోజు మనం పచ్చి మామిడికాయలు అలాగే శనగిత్తులు, అదే అండి పల్లీలు, ఈ రెండింటి కాంబినేషన్లో అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి అన్నిటికి కూడా చాలా సూపర్గా ఉండే చట్నీ రెడీ చేసుకోబోతున్నామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి. సన్నని మంట మీద వేయించుకున్నట్లయితే మిరపకాయలు లోపల కంటే చక్కగా వేగుతాయండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వాటిని తీసి ఆరనివ్వాలి. అలాగే కొన్ని పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి నేను. మీకు కావాలంటే పొట్టు ఉంచుకున్నా పర్వాలేదు. తర్వాత దీనిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఇంతేనండి దీనికి కావాల్సింది. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని, అలాగే వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వేసుకున్నాను. ఈ విధంగా ఒకసారి వీటిని పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మామిడికాయ ముక్కలను వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీనిలో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చి మామిడికాయల్లో ఉండే తడి అనేది మనకు సరిపోతుందండి. ఈ చట్నీ మనం బయట ఉంచుకున్నట్లయితే ఒక 3 days వరకు కూడా చక్కగా ఉంటుంది, పాడవదు. ఇక అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు 1 week వరకు కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ ఏమాత్రం కూడా మారదు. చూసారు కదా, మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఏంటి పచ్చిగానే వేస్తున్నారు అని అనుకుంటున్నారా? దీనిలో ఉల్లి ముక్కలు పచ్చిగా వేసుకుంటేనే అవి చట్నీకి చాలా మంచి రుచి అనేది వస్తుందండి. మామూలుగా కొంతమంది తెలంగాణ సైడ్ అయితే ఈ పచ్చి ఉల్లిపాయల చట్నీ చేస్తారు. సేమ్ అలాగేనండి. దీనిలో నేను పులుపు కోసం పచ్చి మామిడికాయను కూడా యాడ్ చేశాను అన్నమాట. చూశారు కదా, బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక్క 10 నిమిషాలు మనం పక్కన ఉంచుకున్నామంటే దానిలో ఉండే ఉప్పు, కారము, పులుపు అన్నీ కూడా ఉల్లిపాయ ముక్కల్లోకి చేరి చాలా మంచి రుచి ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, ఇక వదిలిపెట్టరు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.